ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కటకం వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమాచార అన్న క్యాంటీన్ 179వ రోజుకి చేరుకుంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం 49వ డివిజన్ స్వామినగర్లో అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్న క్యాంటీన్ ద్వారా భోజనాన్ని అందించారు. రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు నూలుకుర్తి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని వృద్ధులకు, మహిళలకు భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ పాలకుల్లో పెద్దలకు ఎంతో ఉపయోగకరంగా అన్న క్యాంటీన్లు ఉండేవని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపుగా అన్న క్యాంటీన్లను తీసివేసి పేదల పొట్టపై కొట్టారన్నారు. తెలుగుదేశం హయాంలో గత 5 సంవత్సరాల్లో కూడా అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు ప్రతి జనాలున్న కూడల్లో పెట్టడం జరిగింది. ప్రజలు కూడా వచ్చి వారు వినియోగించుకునేవారు. అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తీసేశారు. అన్నా క్యాంటీన్లు ఎక్కడ మంట కనిపేశారు. అటువంటి టైంలో కొంతమంది కార్యకర్తల నాయకులు కూడా అన్నా క్యాంటీన్ని రన్ చేయడం మొదలెడుతున్నారు. అందులో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడలో సత్యశ్రీ బాబీ గారు ఆయన అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేస్తూ వేళ 179వ రోజు స్వామినగర్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందనగా వచ్చి ప్రతి వాళ్ళు చాలా మంది ప్రతి 8 నుంచి కూడా వచ్చి వారు అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళి ఏం చేసి సమాజంలో ఆర్టీసీ డ్రైవర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, నిర్ణీత సమయాల్లో తగిన గమ్యస్థానాన్ని చేర్చగలిగే శక్తి ఒక్క డ్రైవర్ కి మాత్రమే ఉందని రాత్రి ఆర్టీసీ డిపో మేనేజర్ షేక్ సబ్నం తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న 35వ రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న డ్రైవర్స్ డే సందర్భంగా రాజమండ్రి బస్ డిపోలో డిపో మేనేజర్ షేక్ సబ్నం డ్రైవర్లు అందరినీ అభినందించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైవింగ్ వ్యక్తిగత అనుభవంగా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రయాణికులు అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ అజయ్ బాబు, అసిస్టెంట్ ఇంజనీర్ ఈశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ త్రిమూర్తులు, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ విఎస్ఎల్ రావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రోడ్ సేఫ్టీ మంత్ ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు నిర్వహించుకుంటున్నాము. దాంట్లో భాగంగా 24/1/2024 ఈ రోజున డ్రైవర్స్ డే అని జరుపుకుంటున్నాము. సో ఈ రోజు డ్రైవర్స్ కి అంకితం. అంటే ఎంతో ప్రయాసలకి ఓర్చుకుని డ్రైవర్లు బయటకు వెళ్లి అత్యంత ట్రాఫిక్ లో వాళ్ళు ఒక పోరాటాన్నే చేసి మళ్ళీ తిరిగి గమ్యానికి చేరుకుంటారు. ఎంతో మంది ప్రయాణికుల జీవితాలు వారిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి అటువంటి ఆ డ్రైవర్ గారిని ఎంకరేజ్ చేయడం కోసం ఈ యొక్క రోజుని డిసైడ్ చేయడం జరిగింది. ఈ రోజే కాదు, సంవత్సరంలో అన్ని రోజులు కూడా డ్రైవర్ గారిని మనం ఎంకరేజ్ చేయాలి, వారిని ఆదరించాలి, ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. సో దాంట్లో భాగంగానే రాజమహేంద్రవరం డిపోలో ఉన్న స్టాఫ్ అందరం కూడా డ్రైవర్స్ ని, అన్ని డిపోల నుంచి వచ్చే డ్రైవర్ ని ఎంకరేజ్ చేయడం గురించి డ్రైవర్స్ డే ని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటామండి. హ్యాపీ డ్రైవర్స్ డే. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, వాసిరెడ్డి యేసుదాసు, నూలుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకొని కాకినాడ విద్యుత్ నగర్ లో గల చల్లా జగన్నాథ శాస్త్రి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, పెరబత్తుల రాజశేఖర్, నూలుకుర్తి రామకృష్ణలతో కలిసి ముందుగా కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ముందుగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అదేవిధంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంతో ఆర్భాటంగా మా యువ నాయకులు ముందుండి తెలుగుదేశం పార్టీని, యువతని నడిపిస్తున్న మా నాయకుడైన లోకేష్ బాబు, నారా లోకేష్ బాబు గారి 41వ జన్మదినం సందర్భంగా ఇక్కడ కాకినాడ రూరల్ నాయకులందరం ఇక్కడ చల్లా కళ్యాణ మండపంలో గ్యాదర్ అయ్యి ఇక్కడికి వచ్చిన వందలాది మహిళలకు చీరలు, దుస్తులు పెట్టి, అలాగే ఒక బ్లడ్ క్యాంప్ కార్యకర్తలందరూ ఉచిత బ్లడ్ ఇచ్చి ఆపదలో ఉన్న పేషెంట్స్ ని కాపాడాలన్న ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో బ్లడ్ ఇస్తాం జరిగింది. అలాగే అన్నదానం కూడా అందరికీ ఏర్పాటు చేస్తాం జరిగింది. పబ్లిక్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మా యువగలం లోకేష్ బాబు గారు ఎప్పుడు పవర్ లోకి వస్తారు, 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అని యువత ఎంతో నమ్మకంతో రోజుల్ని నెలలాగా లెక్క పెట్టుకుని రోజులు వచ్చినాయని తెలియజేస్తూ, మా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి ఒక మార్గంలో దిశ రేపు ఫ్యూచర్ లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఆయన ఆరోగ్యంగా 100 ఏళ్లు ఎంతో పెద్ద పదవుల్లో ఉండాలని మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గారు నారా లోకేష్ బాబు పుట్టినరోజు 41వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి. ప్రధానంగా లోకేష్ బాబు గారు ఒక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గారు మనవడు, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు. కానీ అందరూ ప్రజల్లోనే ఉండాలని మంచి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఏ రకంగా తీర్చిదిద్దాలన్న వ్యక్తి లోకేష్ బాబు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి, అన్ని మతాల ప్రజలకి, అందరికీ కూడా మంచి ఆలోచన, సమానాయును పంచాలని, రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు నారా లోకేష్ గారి 41వ జన్మదినోత్సవం చాలా గ్రాండ్ గా చల్లా కళ్యాణ మండపంలో వెంకయ్య శ్రీనివాస్ బాబు గారి ఆధ్వర్యంలో, ఆయన సమక్షంలో, ఆయన నాయకత్వంలో జరుపుకోవడం జరిగింది. మరి లోకేష్ బాబు గురించి మనందరికీ తెలుసు. ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు గతంలో ఎమ్మెల్సీగా ఉండి మినిస్టర్గా చేయడం జరిగింది. ఆయన మినిస్టర్గా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సుమారు 23 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ అవ్వడం జరిగింది. పంచాయతీ నిధులన్నీ కూడా సక్రమంగా పంచాయతీలకు వచ్చేది జరిగింది. ఈ రకంగా ఆయన పరిపాలన సాగించాడు. నారా లోకేష్ బాబు గారు ఆయనకు చరిత్ర ఉంది, చరిత్ర సృష్టించగల నాయకుడు. ఎందుకంటే ఆయన తండ్రి గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన తాతగారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే ఈయన ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి, ప్రజల యొక్క బాధలేంటో, ఇది బాధలు తెలుసుకుని ఆయన యువగలం అనే పాదయాత్ర స్టార్ట్ చేసి సుమారు 3000 కిలోమీటర్లు పైచీలకు పాదయాత్ర చేయడం జరిగింది. ప్రజల యొక్క కష్టాలు తెలుసుకున్నారు. రేపు రాబోయే కాలంలో ఆయనకి మంచి అధికారం వస్తుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ ఆయనకి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను.
భారతదేశమంతా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఉన్నారని కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడు కె బాబురావు అన్నారు. ఈ సందర్భంగా కర్నూలు కాంగ్రెస్ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్రలో భాగంగా నిన్నటి రోజున అస్సాంలో గుడి లోపలికి వెళ్లకుండా బీజేపీ అల్లరి మూకలు అడ్డుకోవడం హేయమైన చర్య అని మాట్లాడారు. రోజు రోజుకి రాహుల్ గాంధీకి వస్తున్న జనాదరణ చూడలేకనే అస్సాంలో గుడి లోపలికి వెళ్లకుండా బీజేపీ అడ్డుకుందని, మోడీకి ఓడిపోతామని భయం పట్టుకుందని అన్నారు. అదేవిధంగా భారతదేశంలో బీజేపీ వాళ్లు మాత్రమే హిందువులు కాదని, భారతదేశం సర్వమత సమ్మేళనమని అన్నారు. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటారని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ బీజేపీ సునకానందం పొందుతుందని అన్నారు. దేశంలో బీజేపీ వల్ల కలిగే ప్రయోజనం శూన్యమని అన్నారు. అయ్యా, గుజరాత్కు చెందిన నరేంద్ర మోడీ, గుజరాత్కు చెందిన హోంమంత్రి అమిత్ షా గారు, మీలో ఎవరైనా ఒక్కరు స్వతంత్రముల ఉద్యమంలో మీ వాళ్ళు పాల్గొన్నారా? ఇదే గుజరాత్కి చెందిన మహానుభావుడు మహాత్మా గాంధీ స్వతంత్రం కోసం ఒక్క సెకండ్ కూడా, ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా పోరాడిన మహాగణుడు. మీరా కాంగ్రెస్ విధానాలను తప్పుపట్టేది. అదే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చూశారు. మీకు ఇంకా అర్థం కాలేదా? బీజేపీ గవర్నమెంట్ ఉన్నటువంటి ఇదే కర్ణాటకలో మీకు ఏం గతి పట్టిందో అర్థం కాలేదా? పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రంలో, తెలంగాణలో ఏ గతి పట్టిందో మీకు మద్దతు తెలుపుతున్న కేసీఆర్ బుద్ధి చెప్తుంది. మీకు అర్థం కాలేదా? కేవలం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో కాంగ్రెస్ పార్టీ విధానాలు సెక్యులర్ పార్టీ కాబట్టి అన్ని విధాలుగా ఎక్కడైతే ముందుకు పోతుందో మీరు మాత్రం మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతుంటారా? 9.5 సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యం కేవలం మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టడమే. మీకు ఒత్తాస పలుకుతున్న మన రాష్ట్ర దళితులకు పార్టీలు 2 ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, ఒకటి పార్టీ వైసీపీ పార్టీ. మీరు దేశాన్ని దోచుకుంటే వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్న ధనులుగా మేము గుర్తిస్తున్నాం. ఇటువంటి దళితులకు పార్టీలు మహారాష్ట్రంలో ఉండడం మేము శోచనీయము. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈశాన్యం నుంచి తూర్పు వరకు, ఉత్తరాది వరకు చేస్తున్న జోడో న్యాయ యాత్ర ప్రజలకు దగ్గరకు పోతున్న, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటున్న వ్యక్తి మహానుభావుడు. ప్రప్రథమంగా ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారి వారసు రాహుల్ గాంధీ చేస్తే మీరు అడ్డంకులా? ఒరిస్సాలో నిన్న జరిగిన సంఘటన, ఒక దేవాలయానికి ఇదే అయోధ్య దేవాలయాన్ని మీరు ఓపెన్ చేసిన రోజున దేవాలయానికి పోవాలన్న కాంగ్రెస్ నాయకుడు, ఆదినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మీరు అడ్డుకుంటారా? మీరు ఒక్కరేనా హిందువులు? భారతదేశంలో దరిదాపు ఎక్కువ శాతం హిందువులు అయినటువంటి హిందువులనే జిఎస్టీ పేరుతో నాశనం చేస్తున్న ఈ బీజేపీ గవర్నమెంట్. మీరు 4 మాత్రమే హిందువులు కాదు, 100%లో 6% మాత్రమే మీరు బీజేపీలో ఉంటూ 80-94% హిందువులను, మైనార్టీలని, క్రైస్తవులని నాశనం చేస్తున్నారండి. భారతదేశాన్ని కేవలం నాశనం చేయడానికే మీరు పుట్టుకొచ్చారండి. రేపు జరగబోయే 24 ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. 2024లో మన దేశాన్ని మనం రక్షించుకుందాం. రక్షించకపోతే మన దేశం సర్వనాశనం అవుతుంది. అది గుర్తించాలి. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి సైనికులుగా పోరాడి ఈ ప్రభుత్వాన్ని కూలదొచ్చేంత వరకు పోరాడతామని
పోరాడాలని భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి, వినియోగించుకోవాలి అనే నినాదంతో ఈ నెల 25వ తేదీన కాకినాడలో ర్యాలీ సమావేశం నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ నియోజకవర్గం ఈఆర్ఓ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహారావు చెప్పారు. కార్యక్రమం ఏర్పాట్లపై ఏఈఆర్ఓలు, నగరపాలక సంస్థ అధికారులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులతో మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఓటు విలువ తెలియజెప్పడం, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందడంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పిఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి స్మార్ట్ సిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం స్మార్ట్ సిటీలో సమావేశం జరుగుతుందని చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జేసీ ఇలకియా, ఎస్పీఎస్ సతీష్ కుమార్, ఇతర అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు హాజరవుతారన్నారు. నేషనల్ వాటర్స్ డే ఈ నెల 25వ తారీఖున కాకినాడ కార్పొరేషన్లో అంటే సిటీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనము నిర్వహించబోతున్నాము. సో గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఈఆర్ఓగా నేను, తర్వాత ఏఈఆర్ఓస్, సూపర్వైజర్స్ వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా బిఎల్ఓస్ కూడా మాకు మొత్తం 233 మొత్తం పోలింగ్ స్టేషన్స్ సంబంధించినటువంటి బిఎల్ఓస్ వీళ్ళందరి సమక్షంలో పిఆర్ కాలేజీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా ఎన్జిఓస్ కూడా ఇన్వాల్వ్ చేసి మన ఆ రోజు ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడానికి, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని పొందాలని చెప్పేసి ఆ విషయం కూడా అవగాహన కల్పించడానికి మన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కాకినాడ సిటీ కాన్స్టిట్యుయెన్సీలో 2,36,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఫైనల్ పబ్లికేషన్ అంతా నిన్న చేయడం జరిగింది. సో అది కాకుండా ఇంకా కూడా ఎవరన్నా 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరన్నా ఓటు హక్కు లేకపోతే కనుక వారు కూడా ఓటు హక్కును పొందొచ్చు. అదేవిధంగా ఇంకా కొన్ని డెత్స్ కానీ, తర్వాత మైగ్రేషన్ కానీ ఇటువంటి ఉన్నా కూడా వాటిని కూడా మరి ఆ ఓటు దాని నుంచి తీసుకువేయడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేషనల్ వాటర్స్ డే 25వ తారీఖు జనవరి మార్నింగ్ స్మార్ట్ సిటీ ఆఫీస్లో మనం 11 గంటలకి నిర్వహించడం జరుగుతుంది. దీని అందరూ కూడా పిలిచి గ్రాండ్గా చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును పొందాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నది కాన్సెప్ట్. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తుని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ తుని తాలూకా స్థాయి నిరసన కార్యక్రమం మరియు ర్యాలీ సాయంత్రం చేపట్టడం జరిగింది. 1వ తేదీన జీతాలు చెల్లించాలని, బకాయిలు పీఆర్సీ మరియు డిఏ బకాయిలు చెల్లించాలని, 12వ పీఆర్సీ అమలు చేసేలోపు 30% ఐఆర్ ప్రకటించాలని మొదలైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో తుని టౌన్, కోటనందూరు, రౌతులపూడి, తొండంగి మండల ఉపాధ్యాయులతో యూటీఎఫ్ చేపట్టిన ర్యాలీ గొల్ల అప్పారావు సెంటర్లో మానవహారంగా ఏర్పడి నినాదంతో హోరెత్తించారు. అనంతరం యూటీఎఫ్ ర్యాలీని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి టి సత్యబాబు మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ జి సత్యనారాయణ, జిల్లా కార్యదర్శులు కె సురేష్ కుమార్, టి సీతారామయ్య, నాగరాజు, టి సత్యబాబు, ఆయా మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వ్యవహరిస్తున్న మండు వైఖరిని మనం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొంటుంది. మరి గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా బలమైన హామీలు ఏంటి? ఉపాధ్యాయులకి ఆర్థికంగా వచ్చిన ఇబ్బంది వల్ల సరిగా ఉద్యోగం చేయలేకపోతున్నారు, సరిగా విధులు నిర్వర్తించలేకపోతున్నారు. వాళ్ళకి ఆర్థికంగా పరిమిష్టంగా ఉన్నట్లయితే ప్రజా సంక్షేమ పథకాలని ప్రజలకి నేరుగా అందించడంలో వీళ్ళు సహకరిస్తారు. కాబట్టి నాకు అధికారం ఇవ్వండి, మేము వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఆ రోజు బలమైన హామీ ఇచ్చారు. పిఆర్సీ విషయంలో కానీ, డిఎల్ విషయంలో కానీ, అలాగే మెడికల్, అలాగే పిఎఫ్, అలాగే ఏపీజీఎల్ఐ లోన్ విషయంలో కానీ ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు మీకు ఇస్తామని చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి నెలలో విద్యా క్యాలెండర్ రిలీజ్ చేసి వివిధ శాఖలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులు నింపుతామని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. అయితే ముందు గవర్నమెంట్ కేవలం అధికారం రావడం కోసమే ఈ హామీలు ఇచ్చింది. అధికారం వచ్చిన తర్వాత 9 రోజులు వచ్చింది. మా గవర్నమెంట్ అలా కాదు, మాకు అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా మేము ప్రతి హామీ తూచే తప్పకుండా అమలు చేస్తాము, పాటిస్తామని చెప్పేసి పెద్దగా ప్రతి మీటింగ్లో ఆ యొక్క ప్రసార వ్యవహారాలు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత చేయబట్టే కాలన పట్టుకుని
అడగండి. ఆ దమ్ము ఓటర్కి మీకు ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే విశ్వసనీయతతో రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్వసనీయ కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆ రోజు చాలా పెద్దగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు చేపట్టి వాళ్ళకి 4 ఏళ్ళు పూర్తయి 5 సంవత్సరం నడుస్తుంది. 2-3 నెలల్లో కొత్తగా మరి 24 ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి నుంచి 5 ఏళ్ల కాలంలో డిఎల్ ఇచ్చే విషయంలో కానీ, బీఆర్సీ అమలు చేసే విషయంలో కానీ, అలాగే మన దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో, మన జీతాల నుంచి దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము మనం అవసరాల కోసం దాచుకుని మన ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో కానీ, మా పిల్లల పెళ్లిళ్ళు చేసే పరిస్థితుల్లో కానీ, అత్యవసర పరిస్థితి ఎప్పుడైతే అప్పుడే ఆ యొక్క మన పెట్టిన యొక్క ఏపీజీఎల్ఐ పిఎఫ్ లోన్లకి పోయే పరిస్థితి ఉండదు. కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క ఏపీజీఎల్ఐ కానీ, పిఎఫ్ కానీ, మెడికల్ కానీ ఏ ఒక్క రూపాయి కూడా మనకి గవర్నమెంట్ నుంచి ఏమీ లేవు. ఇలా ఉద్యోగులకి ఫ్రెండ్లీగా, ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పేసి అధికారం చేపట్టారు. ఈరోజు అడిగిన పిఎఫ్ లోన్లు ఇవ్వకపోవడం, ఫ్రెండ్లీగా ఉండడం, అలాగే మనం అప్లై చేసిన మెడికల్ రాకపోవడం, ఫ్రెండ్లీగా ఉండడం, ప్రతి జనవరిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు నింపకపోవడం, ఫ్రెండ్లీగా ఉండడం. ఫ్రెండ్లీ అంటే ఇది అర్థం. కానీ యూటీఎఫ్ గా మనం ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ తగ్గకుండా పోరాటం చేస్తాం మిత్రులారా. గత నెల డిసెంబర్ 19, 20, 21 3 రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకున్న పెండింగ్ బాధ్యాలు చెల్లించాలని చెప్పేసి మనం విందు పత్రాలు ఇచ్చాం. కలెక్టర్ కార్యాలయాలకి, అలాగే విద్యాశాఖ ప్రధాన కార్యదర్శికి అందరికి ఇచ్చాం. అలాగే ప్రతి నియోజకవర్గంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు విందు పత్రాలు. అప్పటికి గవర్నమెంట్ స్పందించకపోతే 27వ తారీఖున తాలూకా కేంద్రాల్లో 6 గంటల 27వ తారీఖున తాలూకా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 గంటల నిరసన చేపట్టాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగులు అప్పటికి గవర్నమెంట్ స్పందించలేదు. 4వ తారీఖున జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం. చాలా పెద్ద ఎత్తున 100 సంఖ్యలో 1000 సంఖ్యలో ఉపాధ్యాయులు ఉద్యోగులు వచ్చి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు. అప్పటికీ గవర్నమెంట్ స్పందించకపోతే మనం ఫైనల్ గా 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 35 గంటల ధర్నా పిలిపిస్తాం. శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యంగా మనం ముందుకు తెలియజేసి ఒక శాంతియుత నిరసనకి మనం పోతే కనీసం అక్కడ ఓటు మీద నిలబడి చెప్పే పరిస్థితి లేకుండా ఉపాధ్యాయులు కాలు చేతులు రెక్కలు పట్టుకుని లాక్కుపోయి మొత్తం విజయవాడలో 100 మంది 1000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ సాగకపోతే చివరిగా అక్కడ ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపాల్లో తీసుకుని కండేల మండపాల్లో 100 మంది 1000 మంది ఉపాధ్యాయుల ఉద్యోగులను అరెస్ట్ చేసి హింసించే ప్రయత్నం చేసింది కదా. ఇది ఫ్యామిలీ నేతలు అంటే. మనందరం గుర్తించాలి. యూటీఎఫ్ ఇటువంటి నిర్బంధాలని ఎప్పుడు భయపడదు. ఇటువంటి నిర్బంధాలను దాటుకునే మన యూటీఎఫ్ అంటే నిర్బంధాలతో పుట్టింది. మాకు నిర్బంధాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, హౌస్ అరెస్టులు కొత్త కాదు, బయట కొత్త కాదు. ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పుడు కూడా మనకు రావాల్సిన రాయితీలకు ఖచ్చితంగా ముందుండదు యూటీఎఫ్. ఆ రకంగా ఉద్యోగోపాధ్యాయులందరూ కూడా ఈ యూటీఎఫ్ పిలుపుని స్వాగతించి రేపు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుతూ ఇంకొక చిన్న ప్రకటన మిత్రులారా, రేపు జనవరి 28వ తారీఖున రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీల్ని మనం పిలిపించి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఐక్య వేదికలో ఓట్ ఫర్ ఓపీఎస్ అనే మీద మీ యొక్క అన్ని పార్టీల నుంచి మీ యొక్క వైఖరి తెలియజేయండి అని చెప్పేసి మనం నిలదీస్తాం. ఆ కార్యక్రమంలో బహిరంగ సభ, ఆ కార్యక్రమంలో ఏ పార్టీ అయితే యూపీఎస్ ని కట్టుబడి ఉంటుందని హామీ ఇవ్వడానికి సిద్ధపడుతుందో ఆ పార్టీకే మన భవిష్యత్తులో మన యొక్క ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి రేపు మన యొక్క ఓట్ ఫర్ ఓపీఎస్ అనే కార్యక్రమంలో మనం రేపు ఎలక్షన్ పోతున్నాం. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఉద్యోగోపాధ్యాయులందరూ కూడా విజయవంతం చేయాల్సిన కోరుతూ, అలాగే మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మరో సీనియర్ ఉపాధ్యాయులు శివరామకృష్ణ గారు మాట్లాడుతారు. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868, 9704819000. శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో, రైల్వే స్టేషన్ కి దగ్గరలో, సువిశాలమైన ప్రకృతి నడుమ, కాలుష్యానికి దూరంగా, సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్, శ్రీశక్తి వెంచర్స్, అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఉమెన్స్ పార్క్, నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ, ఆర్వో వాటర్ ప్లాంట్, విశాలమైన 40 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ కెమెరా సర్వేలెన్స్, సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్ తో మీ కలల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్. గజానికి 500 రూపాయలు తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా. ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. శ్రీశక్తి వెంచర్స్, ఎల్పీ నెంబర్ 43-2020, అన్నవరం. కాంటాక్ట్ 9701144449 మరియు 7382486336. ఓం నమః శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం. జాతకములు, వాస్తు, ముహూర్తములు చూడబడ్డం. పొలములకు, ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డం. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000.